పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. గురుగారు, మరి ద్వాదశ రాశుల్లో మకర రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితా అంబికాదేవియే నమః. మకర రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసంలో వాళ్ళ జీవితంలో చాలా కీలకంగా పోతున్నది. ఓకే. దేనికి? చాలా పట్టుదలగా ఉంటారు. అవును. సాధించుకోవాలి ఎలాగైనా సరే అనేటువంటి ఇది ఉంటారు. విపరీతమైనటువంటి శ్రమ చేస్తారు. శారీరకమైనటువంటి శ్రమ బాగుంటుంది. ఆచితూచి మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు వహిస్తారు. వాళ్ళ జీవితానికి ఎదుగుదలకు కావాల్సినటువంటి నిర్ణయాల ప్రకారముగా వీళ్ళ అడుగులు ముందుకు వేస్తారు. ఎదటి వాళ్ళు ఏది వీళ్ళు అడిగినా కాదనకుండా ఉండేట్టుగా చూసుకునేటువంటి బాధ్యతతో కూడినటువంటి మాటలు మాట్లాడతారు. ఎవరికైతే నేనున్నా అని అభయం ఇచ్చుంటారో వాళ్లకు న్యాయపరంగా ఏం చేయాలనో చేస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడేటువంటి తత్వం ఉంటుంది. మృదువుగా అవసరమైన చోట కఠినముగాను రెండు రకాలుగాను వ్యవహరించగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. దైవారాధన, పాపభీతి అనేటువంటివి ఉంటాయి. ఈ మాసంలో దైవారాధన ఎక్కువగా ఉంటుంది. ప్రజాభిమానము ఎలా పొందాలి అనేటువంటి దాని మీద దృష్టి పెడతారు. ఏది న్యాయమో ఏది ఇదో అది ముక్కుసూటితనముగా చెప్పటం అనేటువంటిది చెప్తారు. కొన్ని చోట్ల ఏది చెప్పకూడదో ఏది మాట్లాడరాదో అది మాట్లాడరు. ఎక్కడ ఏది మాట్లాడాలనో అక్కడ అది మాట్లాడి మెప్పు పొందేటువంటి విధానముగా ఉంటుంది వీళ్ళది. ఖచ్చితముగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనలు ఉంటాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకుంటారు. పేరు ప్రతిష్టలు అమాంతము ఒక్కసారిగా రావటం అనేటువంటిది జరుగుతుంది గాక సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది. వాళ్ళ సినిమాలు అనూహ్యముగా అసలు వాళ్ళే ఊహించకుండా ఉండేంత ఇదిగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది కొన్ని వాటి వలన. అలాగే పెద్దలను గౌరవించటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత మామూలుగా దేవతా దర్శనం, క్షేత్ర దర్శనము లాంటివి చెయ్యాలి అనేటువంటివి ఆలోచనలు చేస్తారు. సమయాభావము వల్ల కొంతమంది పోలేకపోతారు, కొంతమంది వెళతారు, వెళ్ళి అవి చేసుకొచ్చుకుంటారు. కొంతమంది వెళ్ళలేక తర్వాత వెళదాము అనేటువంటి దృఢ సంకల్పముతో ఉంటారు గాక మకర రాశి వాళ్ళు. ఏదైనా ఒక పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఒకటిని పట్టుకొని దాన్నే పట్టుకొని ముందుకు వెళ్ళాలి ఎలాగైనా సరే అనేటువంటిది మొండి పట్టుదలతో ఉంటారు. ఆ మాసంలో ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి మాసంలో దాన్ని నెరవేర్చుకోవడానికి ఎక్కువగా గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి కాబట్టి నెరవేర్చుకుంటారు గాక. కీలకమైనటువంటి వ్యక్తుల వలన వచ్చేటువంటి ఆపదలను తప్పించుకోగలుగుతారు. వీళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జయం సాధిస్తారు. యజ్ఞయాగాది క్రతువులు ఆల్రెడీ చేసి ఉంటారు వీళ్ళు, లేదా చెయ్యాలనుకునేటువంటి వాళ్ళు చేస్తారు. తప్పకుండా అయిన తర్వాత వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరిన తర్వాత కొన్ని చోట్లకు వస్తాము అని మొక్కుబడిగా మొక్కుకొని ఉండేటువంటివి ఉంటాయి. తప్పకుండా అవి తీర్చుకుంటారు. వాళ్లకు జయం కలుగుతుంది గాక 100% జయం కలుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంత శారీరక శ్రమ పెడతారో వాళ్ళు పడతారో, శని ఎంత శారీరకమైనటువంటి శ్రమ పెడతాడో అంత రెండింతల ఫలం ఇవ్వటానికి చాలా సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది సుస్పష్టం. ఖచ్చితంగా వీళ్లకు మేలు జరుగుతుంది గాక. ఇక వ్యాపారస్తులకు అనుకూలముగా ఉంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది. అనూహ్యముగా అప్గ్రేడ్ కావడం కానీ,
వాళ్ళకు కొంతమందికి తెలిసి నీకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పడం, వస్తే కొంతమందిని అనూహ్యముగా ప్రమోషను తర్వాత తెలియడం వచ్చింది అని. అవునా నాకే తెలియదే అని అనుకునేటువంటి ఆశ్చర్యార్థకమైనటువంటి విధానంగా ఉంటారు. అలా వస్తుంది గాక వాళ్ళకు గుర్తింపు. ఇక సినిమా రంగంలో ఉండే వాళ్లకు బాగుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక. అంటే రాజకీయాలలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ పదవులు ఆశించేటువంటి పదవులు, టికెట్లు ఆశించేటువంటి వాళ్లకు టికెట్లు, వేరే వేరే పదవులు ఆశించేటువంటి వాళ్లకు పదవులు. అలా ఈ రాశి వాళ్లకు ఖచ్చితముగా పదవీ యోగం అనేటువంటిది 100% ఉన్నది గాక ఉన్నది అనేటువంటిది సుస్పష్టం. ఇక విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు, అక్కడ ఉండేటువంటి వాళ్లకు బాగుంది. విదేశాల నుండి ఇక్కడికి ఫోన్ చేసి వీళ్లకు చెప్పినప్పుడు కాస్త సరేలే చూద్దాంలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి విధానంగా ఉంటుంది వీళ్లకు. సహజంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును, ప్రయత్నం చేసుకుంటారు. వీళ్ళు ప్రయత్నం చేసి ముందుకు వెళ్తారు. ఇలా ఈ మకర రాశి వాళ్లకు అత్యంత యోగవంతముగా ఉన్నది ఫిబ్రవరి మాసము అని తెలియజేస్తూ జయోస్తు.